ఆయన మోడైతే మోడీతోని జర న్యాయం చేస్తుండే ఆయన. ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్ ఇందులో ఉన్నది అందులో ఉన్నది. కానీ ఆయన ఇప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేకుండే. ఈ కాంగ్రెస్కి ఒకటి బీజేపీకి ఒకటి క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్ ఒప్పుకుంటుంది దాన్ని. కానీ ఏంటంటే ఎవరిని ఎట్లా చూడాలి, బీదోన్ని ఏం చూడాలి, గరీబోని, మంచోన్ని, చెట్టోన్ని అనేది అందరిని ఒక దగ్గరనే మడత పెడితే మేము ఎడిగిపోవాలి, ఎవరికి చెప్పుకోవాలి మా బాధ. మేము చేసిన కష్టము తాగుడికే పోతుంది. మళ్ళీ ఇంకొకటి మా భార్య పిల్లలను చూడాలన్నా బాధ అనిపిస్తుంది. వాళ్ళు కూడా రోజు బాధపడుతున్నారు. ఆయన రోజుకి ఇంత తెచ్చుకున్నట్టు నువ్వు ఎక్కువ తెచ్చుకుంటున్నావు ఏంటంటే ఏం చేయాలని అమ్మ. ఆ మందు కూడా మాగుతలేదు, ఇవాళ తయారవుతుంది రేపు అమ్ముతుంది. అప్పుడు ఆయన ఉన్నప్పుడేమో నెల రోజులు అయినా కానీ మందుకు మాకు ఇబ్బంది ఉండకపోతుండే, అది లేట్ వస్తుండే మందు, అది తాగినా కూడా ఆరోగ్యంగా ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు, ఇవాళ తయారవుతుంది రేపు వస్తుంది, పైసలు నిండుతున్నాయి, జేబులు కుప్పలు కుప్పలు నింపుకొని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మా గరీబ్ వాళ్ళను జర చూడండి అంతే. మాకు కావాల్సింది మా గరీబ్తనం మాకు కింద పడేకుర్రి, కొద్దిగా లేపుర్రి. మన ఇంటిది ఇల్లు గురించి అని అప్లై చేసిన. ఎలక్షన్ టైంలో ఆయన 10 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఈయనకు పెట్టి ఇప్పుడు వచ్చిన 3 నెలల్లో పెట్టిన. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అవుతుంది ఆయన వచ్చి? అప్పటి నుంచి మాకు బాధనే ఉంది. ఆ పైసలు ఆ ఇల్లు కూలిపోయి ఉన్నది. నేను కిరాయి ఇంట్లో బతున్నా, సొంత ఇల్లు పెట్టుకొని. అమ్మ నాయన లేరు. నేను 5 పిల్లలను చదవాలి, ఇల్లు చూసుకోవాలి, మళ్ళీ తాగాలి, తినాలన్నా ఎంత బాధ అవుతుందో మీకు తెలియాలి. మా జాగాలో మీకు ఉంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మా జాగాలో మీరు లేరు కదా, ఏసీలో కూర్చుండ్రు, మంచిగా రాజు లేక పెట్టలు నింపుకుంటుర్రు. మాకేమో గరీబ్ వాళ్ళం, ఏం చేద్దాం? మమ్మల్ని పొడుస్తుర్రు, ఆడ నింపుతుర్రు, మమ్మల్ని పీరుస్తుండ్రు, ఆడ నింపుతుర్రు. అంతే ఉన్న మాట నాయన, మాకు న్యాయం చెయ్యరు.